హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే తమ్ముడు గాజులు చూసారండి, అద్రిపోయే మోడల్ అన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకి అద్రిపోయే డిజైన్స్తో సూపర్గా ఉన్నాయి. అసలు ఏవి కొనాలో ఏవి కొనకూడదు అంత ఇదిగా ఉందన్నమాట, అంత బాగున్నాయి. సో మరి వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకున్నారు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అని. సో దాంట్లో నేను ఎవ్రీడే ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నానండి. వీళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా. మీరు మన సబ్స్క్రైబర్స్, మన వైడిటీవీ చూసే ప్రతి ఒక్కరు దయచేసి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు నేను డీటెయిల్స్ అన్నీ అందిస్తూ ఉంటాను. గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఒక సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, హై రేంజ్ ఉన్న వాళ్ళు కానీ మనం అన్నీ ఆలోచించే తీసుకుంటాం గోల్డ్. మరి ఈ ముకుందా జ్యువెలర్స్లో నేను ఎందుకు గోల్డ్ కొనడానికి వెళ్తాను, మరి ఇక్కడ ఎందుకు గోల్డ్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రతిరోజు ఒక వీడియో మీకోసం ముకుందా జ్యువెలర్స్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక్కొక్క ఐటమ్ని గురించి. సో ప్రస్తుతానికైతే మన ఛానల్ చూసి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అనే ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒకవేళ మన ఛానల్ చూసి వెళ్ళాము అనుకునే వాళ్ళు మాత్రం కింద కామెంట్ పెట్టిన అన్నయ్య మీ ఛానల్ చూసి వచ్చి మేము చూస్తున్నాము అని మీ కామెంట్ మాత్రం పెట్టండి, ఓకేనా? ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎంత టైం ఇచ్చినా సరిపోదు అంటే స్కూల్ ఇటు ఫంక్షన్ రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఏంటి అమ్మాయిలకి ఓకే. మైక్ లేదు మీ దగ్గర, మీరు ఎన్ని పాయింట్స్ చెప్పిన జనానికి వినిపించదు. ప్యాంట్ షర్ట్ అయితే ఏంటి, చీర అయితే ఏంటి. నేను కూడా చీర 2 minutesలో కట్టుకుంటా, 1 minute కడతా. మరి ఇంకే పాయింట్ చేశారు, ఇప్పుడు కట్టుకోలే కదా. తొక్కలో లాజిక్లు అంటే బాగా చెప్తుంది మీ బండిదిగా బండి మీద ఎక్కడ మనం తీయచ్చుగా యోదా చూస్తున్నారు. నీ మహాన్ బాబు నేను కాదు, మీరు చూసిన తర్వాత కూడా తీయట్లే కదా. నీ బ్యాగ్ ఉందా, పర్స్ తెచ్చుకోవట్లే. పాప ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పొద్దున బయలుదేరుతున్నాం. మంచి చూడండి, స్నో చూపించారా మా స్నో ఎలా ఉందో. ఈ మంచులో బయలుదేరాలి మేము అందరం. మంచు ఇంత మంచి ఎప్పుడు బయలుదేరలే, మరి పొద్దున మేము ఎట్లా లెగుస్తున్నాం ఆ కోపంతో పొద్దున మిమ్మల్ని లేపుతున్నా. నువ్వు స్కూల్ నన్ను ఏం చేయమంటారు దాదా. అసలు బ్లౌజ్ చూడు, జాకెట్ చూడు, కొంచెం కూడా నలగలే ఆ బట్టలు ఇస్త్రీకి ఇస్తే. పద పద పదండి. రాజులు అందరికీ అది ఒక్క పిల్లగానే వస్తాయి. అసలు నేను పిలిస్తే చాలు ఎక్కడున్న ఊరికి వస్తాయి రాజులు అనగానే. సార్ రండి సార్, క్లోజ్ చేయండి. ఈ ప్రపంచంలో ఉన్న టైం మొత్తం ఇచ్చినా సరిపోదు మా ఆనానికి రెడీ అవ్వడం. అబ్బా కొడతావిందనా, మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు, మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు. అవును అంకుల్నే అది 10 నిమిషాలు ఆలోచించి ఆ పంచ్ని క్రియేట్ చేసి ఆ పంచ్ని మా మీద వేసేంత ప్రయత్నం చేస్తున్నావు యువతి, నీకు వందనాలు. హెయిర్ బ్లోయర్ ఉంది, హెయిర్ డ్రైయరా, హెయిర్ బ్లోయర్ ఉంది. ఏమైంది ఇంట్లో తీయమన్నా ఏంటి? ఇంకా నయలే బయట అంత మంచిగుంటే తలుపు తీయమంట, విండో తీయమంటది. చెప్పు ఏమైనా రాదు ఇంకా నాకు. అవును, నైట్ పూట నీకు అదే పని పోయి అసలు ఈ మధ్య ఇంటికి రావాలని. యోదా ఎగ్జాక్ట్ గా ఎన్నింటికి మా స్కూల్? 8 అయింది ఇప్పుడు. 8కే స్కూల్ కాదు, మీకు ప్రేయర్ ఎన్నింటికి? 8కే ఉండాలి. ప్రేయర్ చెప్పింది మేమే కదండి డాడీ. అవును, నా వల్లే లేట్ అయింది మన కొంచెం. నేను బస్ కి అన్నాను సార్, బస్ కే వెళ్ళండి అమ్మ మీరు, కార్ లో వద్దు అన్నా. అంటే కరెక్ట్ టైంకి వెళ్తా ఉన్నా నేను. నిన్న కూడా మా సొంతది ఇదే డిస్కషన్. నాకు తెలిసి యోదా ప్రాక్టికల్ గా టైంకి వెళ్ళలేము. ఎట్లా వెళ్తాం ప్రాక్టికల్ గా టైంకి? అసలు వెళ్ళలేము, ఇంపాసిబుల్. ఏమన్నా మనం వెంకట గారు అనుకున్నావా టైం టు టైం రావడానికి? అసలు టైం అంటే టైం అండి. అసలు 7
7 కల్లా వచ్చేస్తున్నారు. హైదరాబాద్ కి బయలుదేరి 4 o'clock కి రమ్మన్నారు. కరెక్ట్ 4 o'clock ఇంట్లో. నేనేమో షూటింగ్ అట్లా తీసుకెళ్తా కరెక్ట్ గా ఒక్క 10 నిమిషాలు ముందు ఉంటాం కానీ 10 నిమిషాలు అస్సలు వెనకుండేలా చూసుకోండి. నేను ఫోటో షూట్ జరుగుతూనే ఉంది అంత పొద్దున్నే అక్కడ మా వెంచర్ లో. అగో అటు సైడ్ ఎందుకంటే ఉదయాన్నే స్నో ఉంటది కదా, సూపర్ ఉంటది. నేను ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ వీడియోకి సునీత వాళ్ళకి అదే చెప్తా, ఇట్లా ఎర్లీ మార్నింగ్ చేద్దాం, మా ఇంటి దగ్గర చేయొచ్చు ఇక్కడ. అసలు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది కదా. అవును, మధుకు చెప్దాం. సండే రోజు ఏంటమ్మా రేపు చేద్దాం కావాలంటే. సార్ మనం కూడా మన నాన్ వెజ్ ఛానల్ కానీ మనకు మీ కొత్త ఛానల్ కానీ కొంచెం భారీ ఎత్తున మంచి డ్రెస్సెస్ వేసుకొని చేద్దాం ఒకసారి. కోతులు కోతులు బాబోయ్. సో మా వెంకట గారు వాళ్ళు చేసే వంటలు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. YDTV తెలుగు కుకింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది. సో ఏంటంటే మనకి అంతే కదా సార్, కరెక్ట్ చెప్పాను, YDTV తెలుగు కుకింగ్ ఛానల్. కొత్త వాళ్ళందరూ దాంట్లో చేస్తున్నారండి, చాలా బాగా ప్రయత్నిస్తున్నారు. మీ అందరూ కూడా ఖచ్చితంగా చూడండి, చేయూతను అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు మీరు ముకుంద జ్యువెలర్స్లో చూడబోతున్న వీడియో ఏంటంటే గాజులు బ్యాంగిల్స్ వస్తాయండి. డెఫినెట్గా చూడండి, చాలా చాలా బాగుంటాయి. సో ఆ ఛానల్ ఇంకా లింక్ కూడా కింద ఇస్తాను, ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం అని. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడైతే బయలుదేరి అక్కడికి వెళ్ళక కుదిరితే వీడియో తీస్తాను. స్నో ఎలా ఉందో చూడండి. బస్సులు సార్ జాగ్రత్త, కాళ్ళ మీద ఏదో బరువు. నా బరువు ఈ బ్యాగ్ సార్. అవును, వెనకాల అవి తెచ్చుకున్నావా? వెనకాల అవి ఇప్పుడు అరుకుందండి, మామూలుగా లేదు. 13, 15 అరకులో చాలా. అసలు మేము పోయినసారి ఈసారి ఎక్కువ మంచిలో వెళ్ళలే కానీ మేము పోయినప్పుడే ఉంది. ఇప్పుడు ఇంకా ఉండాలి, ఇంకా బాగుంటుంది. 13 degrees ఉంది ఇప్పుడు అక్కడ. కానీ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి సార్. అవి అంతా మంచిగా కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ వరకు చేరుకోవాలి అక్కడికి. చేరుకొని నైట్ అవుట్ చేసి మార్నింగ్ అక్కడ వ్యూస్ చూసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. పొద్దున జర్నీ చేయొద్దు అక్కడికి. ఇప్పుడు కింద కామెంట్స్ పెడతారేమో, అప్పుడేమో మధు గారు బైక్ కార్ నడిపారు, ఇప్పుడేమో వెంకట గారు నీవు మాత్రం నేర్చుకోవా అంటారేమో. అంటారు. మా వెంకట గారికి ఎంత క్రేజీ ఆయనకి డ్రైవింగ్ అంటే, అది మనం ట్రావెలింగ్ కుకింగ్ లో చూడొచ్చు. చాలా క్రేజీ వంటలు చేయటము, ట్రావెలింగ్ చేయటం కదా సార్ మీరు. మళ్ళీ ఏమంటారు తెలుసా అండి, సొంత మేము అవుట్డోర్ వెళ్దాం అనుకుంటున్నాం. సొంత కుకింగ్ వీడియోస్ కి అవుట్డోర్ వెళ్దాం అంటున్నారు. వెళ్ళేసి వస్తాం, వెంకట గారు ఉన్నారు కదా. 2-3 అలా వేసేసి వస్తాం. ఏమైంది? పడిందా? ఎక్కడ పడింది? ఓ లారీ పడింది. ఇది అయ్యయ్యా, మీరు ఇందాక ఇటు నుంచే కదా సార్ వచ్చారు. అవునా? నైట్ పడిందా? లేకపోతే మీరంతా గమనించలేదా? గమనించలేదా? చూడలే. అప్పుడు మంచి ఎర్లీ మార్నింగ్ అసలు ప్రయాణమే చేయొద్దు సార్. అసలు చెప్తున్నాను, వింటర్ లో ఏంటంటే అర్లీగా అంత పెద్ద మంచు ఉంటది కానీ 6-7 ఆ టైంలో బాగా వస్తుంది. ఇంకా వింటర్ లోనే కాదు సార్, ఎర్లీ మార్నింగ్ వెరీ డేంజరస్. ఎప్పుడైనా సరే మనకి ఆ టైంలో 3:30 నుంచి 3:30-5 ఆ ప్రాంతంలో నిద్రలు వస్తూ ఉంటాయి. అది తెలియదు, ఆటోమేటిక్ కళ్ళు మూసేస్తా. మనకి అసలు తెలియదు, అది నేను ఎక్స్పీరియన్స్ చేసా. అంటే నేను ఒకసారి మేము తిరుపతి నుంచి వస్తున్నాం అండి, అసలు చేయకూడదు ఆ టైంలో జర్నీ. ఆ టైం అప్పుడు చాలా రిస్క్. ఏం కాదనిపిస్తుంది, ఒక్కసారి మనకు తెలియకుండానే అది మైకకి వెళ్ళిపోతాం. మన కళ్ళు మూసినా మనకు తెలియదు. అది తెలియదు. ఏం కాదు, నిద్ర వస్తే ఆపుతా ఉంటాం కానీ ఆపం. అది అయిపోద్ది, ఆ స్టేజ్ దాటిపోద్ది. సో మైకం అంటారు కదా, మనం ఏం చేస్తాం మనకే తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. అందరూ అట్లనే ఆలోచించాలి. ఏం కాదులే కొంచెం ఆకుండా వెళ్ళొచ్చు అనుకుంటారు. మర్చిపోయాం కదా, మనం మధ్యలో ఎక్కడో కార్ లోనే పండుకున్నాం. హోటల్ రూమ్ లో అడిగితే హోటల్స్ లేవు, ఒక నైట్ అక్కడ స్టే చేయడానికి కూడా. హోటల్ రూమ్ లో అడిగాం, హోటల్స్ లేవు. నైట్ టైం ఫ్యామిలీ వేసుకుని కార్లో ఎలా ఉంటాం? మా అమ్మ చాలా ఇబ్బంది పడ్డా వచ్చేటప్పుడు మాత్రం. అక్కడ యాక్సిడెంట్ అయినా పెద్ద క్యూ
యోధా వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి మేము బయలుదేరుతామండి. హలో అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే తమ్ముడు స్వామి ఇడుములోకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లి ముదిగొండలో ఉంటది. ఈ చెల్లి అసలు రాదు, ఎక్కువ కనపడదు మీకు. ఇక మా అమ్మ అన్నసారి అమ్మ మీకు తెలుసు కదా, ఈమె కన్నా నమస్కారం అండి. బాగున్నారండి? మీరు బాగున్నారండి? తినొచ్చేసి మా అక్క ఇంకొక అక్క ముదిగొండలో ఉంటది. హాయ్ చెప్పండి అందరికి. మీరు కూడా చూస్తారు కదా మా వీడియోస్, రోజు చూస్తారనమాట. హాయ్ చెప్పు నాన్న. మా స్వాతి వాళ్ళ సునీత వాళ్ళ చెల్లె వాళ్ళ పాప అండి. ఇద్దరు పాపల్లో పెద్ద పాప కదా. మా అమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు, వీళ్ళమ్మ మూడో అమ్మ కదా, ఈమె రెండో అమ్మ. పెద్దమ్మ ముజ్జుగడం, రెండో అమ్మ అనాసారం, మూడో అమ్మ ముదిగొండ, నాలుగో అమ్మ పెందిరమడు. నాలుగో అమ్మ పెందిరమడులో ఉంటది. ఈమె మూడో అమ్మ కూతురు. చాలా రోజుల తర్వాత వచ్చింది మా స్వాతి. ఇళ్ళలో కూడా రాలేదు, రమ్మన్నా కూడా ఫోన్ అయితే ఎప్పుడు స్విచ్ ఆఫ్. చూస్తారా డైలీ? ఎవరెవరు వీడియోలు చూస్తారు బాగా? మధు గారు వాళ్ళు చూస్తారా? చూస్తారా? సో అందరం కలిసి ఇప్పుడైతే వచ్చేసాం ఇంటికి. హాయ్ చెప్తాను. నీ పేరు చెప్పు. నా పేరు నందిని. తన ఫోటోలో ఎంత బాగుందో అండి. నేను ఫోటో తీసాను, లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి, చాలా బాగా దిగింది. చిన్న పేరు నవ్య అండ్ నందిని. మీ నాన్నగారి పేరు వీరబాబు. ఓకే. సో మరి అక్కడ ఇరుముడి దగ్గర జరిగిన వీడియో అదంతా కూడా మీకు రేపు పెడతాను అప్లోడ్ చేసి. ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను, రేపు ఇరుముడి ఎలా జరిగింది అదంతా వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి, చాలా ఉంది. సో అది రేపు ఎడిటింగ్ చేసి పెడతా అండి. ప్రజెంట్ అయితే అక్కడ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే వచ్చాము, కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరం డిస్పాచ్ అయిపోతాం వరకు వాళ్ళము. యోధా వాళ్ళైతే ఈరోజు అయితే రాలేదన్నమాట. సో అది ఈవినింగ్ మళ్ళీ మీకు ఇరుముడి వీడియో వీలైతే రేపు పెడతాను, లేదా ఈరోజు నైట్ పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పు సాతి. బాయ్. ఫోన్ కోసం అంటండి, ఫోన్ కొనిపిస్తేనే వీడియోలో కనిపిస్తుంది అంట. ఇది ఎక్కడ అసలు ఇంత ఘోరమైన వాళ్ళు ఎవరు, ఇంత ఘోరమైన మరదలు ఎక్కడ ఉంటుందా చెప్పండి. ఫోన్ కాదు, నేనంటే ఫోన్ కనిపించాలంట, అందుకని వీడియోలో కనిపించాలి అంటుంది. ఇది ఎక్కడ అంటే నేను ఎవరికి వీడియో కాదు, నేను ఎవరికి వీడియో ఇస్తే వాళ్ళకి సెల్ ఫోన్ కొనిపించాలా? రోజు ఆకులు పెట్టుద్దండి. అట్లా అంటే ఓకే, కొనిపిస్తాలే అట్లయితే రోజు.